హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులకు ఈ యొక్క జూలై మాసంలో 15వ తేదీ సోమవారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఈ రోజున షాక్ అయిపోతారు. ఊహించినటువంటి ఫలితాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయి. పరిస్థితుల పరంగా ఇలాగే ఉండబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అవాక్కవ్వడం మీ వంతు అవుతుంది. ఈ రోజున తులారాశి జాతకులు అసలు ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులా రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రోజున తులారాశి వారి జాతకులు ఊహించని విధంగా కొన్ని రకాలైనటువంటి శుభ పరిణామాలు అయితే ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. ఇది మీరు అసలు ఊహించి ఉండరు. ఇలా జరుగుతుందని అసలు అనుకుని ఉండరు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఈ రోజున మీకు దక్కబోతుంది. ఊహించని విధంగా వస్తున్న ఆ ఫలితాలు మీ యొక్క మనసుని చాలా వరకు కూడాను ఆనందంలో ముంచెత్తుతాయి. సమాజంలో తగు విధంగా గౌరవ ప్రతిష్టలు అయితే ఈ రోజున తులారాశి జాతకులు పొందుకోబోతున్నారు. అందరూ మీ మాట వింటారు. అందరూ కూడా మీ మాటను శిరసావహించడం మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఈ రోజు తులారాశి జాతకులకు వీరి మాటే శాసనంగా పనిచేసేవారు వీరు చుట్టుపక్కల ఉండబోతూ ఉన్నారు. సమాజంలో కావచ్చు, మీ యొక్క ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, లేదా ఏ ఇతర రంగాల్లో ఉన్న తులారాశి జాతకులు మీ యొక్క మాటే వేదమన్నట్లుగా పనిచేసే వ్యక్తులు మీ చుట్టూరా ఉంటారు. మీరు ఈ రోజున మాత్రం చాలా వరకు కూడాను ఇబ్బంది పడతారు. అయితే శత్రువుల ఎత్తులకు కూడా ఈ రోజున చిత్తు చేసే అవకాశం మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా కూడాను అదృష్ట యోగం కలగబోతుంది. ఊహించని విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా తులారాశి వ్యాపారస్తులకు ఈ రోజున ఊహించని విధంగా ఆర్థిక లాభం అయితే కలగబోతుంది. ఆ లాభం ఎలా ఉండబోతుంది అంటే గనక మీ యొక్క అవసరానికి ఈ రోజున ధనం అందుతుంది. మీ యొక్క అవసరార్థం ఎక్కడెక్కడో అప్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతమందిని అప్పులు అడిగిన వారు చేతులెత్తేయడము, బ్యాంకులో లోన్స్ అనేవి శాంక్షన్ కాక ఇబ్బందులు పడుతూ ఆర్థిక పరంగా చాలా వరకు కూడాను తులారాశి జాతకులకు అవసరానికి ధనం అనేది దక్కక ఈ రోజున బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఆకస్మికంగా మీకు ధన లాభం అయితే కలగబోతోంది. వ్యాపార పరంగా గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకా ఊహించినంత లాభం ఈ రోజున మీ అవసరానికి అందబోతుంది. ఇదంతా కూడాను భగవంతుని అనుగ్రహంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగ జీవితంలో మీరు చాలా వరకు కూడాను టార్గెట్లతో కూడినటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున మీ టార్గెట్ అనేది ఊహించని విధంగా వడిగా పూర్తి కాబోతోంది. టార్గెట్ ను రీచ్ అవ్వడము, అలాగే మీ పై అధికారుల యొక్క ప్రశంసలు ఈ రోజున పొందుకోవడం కూడా జరిగిపోతుంది. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా తగు బహుమానాలతో ఈ రోజున మిమ్మల్ని సత్కరించడం కూడా జరుగుతుంది. తోటి సహోద్యోగుల మధ్యలో మీకు తగిన సన్మాన సత్కారాలతో పాటుగా గుర్తింపు కూడా లభించబోతుంది. అందరూ మిమ్మల్ని చూసి రోల్ మోడల్ గా తీసుకునే రోజు కూడా ఈ రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తులారాశి వారి జాతకులకు ఈ రోజున ప్రతిభకు పట్టం కట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా కలలో అసలు ఊహించి ఉండరు. మీలో ఉన్న టాలెంట్ ని ఈ రోజున బయటికి తెచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో కూడాను ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థానభ్రంశం
ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ రోజున నచ్చిన ప్రదేశానికి స్థానభ్రంశం చేయించుకోవడానికి మీ యొక్క మాట ఈ రోజున నిలబెట్టుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క మాటను పలువురు కూడా చాలా వరకు గుర్తిస్తారు. మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు. అలాగే ఆర్థిక పరంగా ఈ రోజున మీకు కలగబోతున్న స్థిరత్వము సమాజంలో మీకంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టబోతూ ఉన్నది. అలాగే స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి తులారాశి వారి జాతకులకు ఈ రోజున మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది కనుక మీరు చాలా వరకు కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క నిర్ణయాలు ఈ రోజున మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా కలిసి వస్తాయి. తులారాశి జాతకులు మునుపెన్నడూ చూడని విధంగా అదృష్టాన్ని చూడబోతున్నారు. అవకాశాలు చూడబోతున్నారు. చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా కూడాను ఖచ్చితంగా ఈ రోజున ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. నలుగురు చెప్పే నిర్ణయాలు పరిగణలోకి తీసుకోరు. మీ యొక్క సొంత నిర్ణయాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మనసుకు నచ్చింది మాత్రమే చేస్తారు. కావునే ఇంతటి షాక్ గురి చేసేటటువంటి విజయాలు ఈ రోజున మీరు మీ యొక్క ఖాతాల్లో వేసుకోబోతున్నారు. ఇంతటి విజయాలు ఎప్పుడూ కూడాను గతంలో మిమ్మల్ని ఎప్పుడూ కూడాను మానసిక ఆనందానికి గురి చేయలేదు. కానీ ఈ రోజున ఈ యొక్క విజయాలు మీకు చాలా వరకు కూడాను అపఖ్యాతిని దూరం చేసి తగు కీర్తి ప్రతిష్టలు మీకు తీసుకురాబోతున్నాయి. కుటుంబంలో కూడాను మీరంటే తగిన గుర్తింపు గౌరవం ఏర్పడుతోంది. బాధ్యతలు నెరవేరుస్తారు. ఈ రోజున మీకు ఉన్నటువంటి అప్పులు కూడాను ఒక్కొక్కటిగా తీర్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు వేశారు. తులారాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను బాధ్యతాయుతంగానే ఉంటారు. కానీ మీకు వచ్చినటువంటి సమస్యలు మిమ్మల్ని కాస్త అధః పాతాళంలోకి ఇప్పటి వరకు కూడాను తొక్కి నొక్కి పట్టి ఉంచాయి. కానీ ఈ రోజున అకస్మాత్తుగా మీకు ఉన్నటువంటి బర్డెన్స్ మొత్తం కూడాను తొలగిపోబోతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా సమస్య తీరిపోవడం మీకు చాలా వరకు కూడాను మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తుంది. ధనపరమైన సమస్యలు తీరిపోవడం ద్వారా కుటుంబ సభ్యులతో చాలా వరకు కూడాను ఈ రోజున నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క మనసు మీ కుటుంబానికి ఈ రోజున అర్థమవుతోంది. వారి కోసం మీరు ఎంత తపన పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనే విషయం కూడా మీ యొక్క కుటుంబ సభ్యులకు ఈ రోజున తేట తెల్లమవుతోంది. సంతాన పరంగా కూడా ఊహించని షాక్ ఈ రోజున పొందుకోబోతున్నారు. సంతానానికి మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాలు అంటే వారితో మీరు తగు సమయాన్ని వెచ్చించడం లేదనో లేకపోతే గనక ఇంకా ఏ ఇతర కారణాలైనా మీ మీద కంప్లైంట్స్ వారికి ఉంటే గనక ఈ రోజున ఆ యొక్క సమస్యలు మొత్తం కూడాను తగు విధంగా పూర్తి చేసుకుంటారు. ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని బలపరుచుకోవడానికి ఈ రోజు మీ సాయి శక్తుల అలాగే మీ ప్రయత్నం ఈ రోజున చాలా వరకు కూడాను విజయవంతం అవుతుంది. మీ యొక్క సంతానానికి ఈ రోజు నుంచి మీరు రోల్ మోడల్ కాబోతున్నారు. తల్లిదండ్రులకు ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. సంతానం పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యత సంతానానికి అర్థమైతే గనక ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి కన్న తల్లిదండ్రులకు చెప్పండి. సంతానం ప్రేమ మిమ్మల్ని చాలా సమస్యల నుంచి కూడాను మానసిక వేదనకు గురి కాకుండా రక్షిస్తోంది. మీ మానసిక సమస్యలు అన్నింటినీ కూడాను సంతానంతో కాస్తంత సేపు సమయాన్ని గడిపితే గనక ఆ సమస్యలు అన్ని కూడా దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. తులారాశి జాతకులకు బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా చాలా మక్కువ ఎక్కువ. సంతానం అన్నా కట్టుకున్న భార్య అన్నా కన్న తల్లిదండ్రులు అన్నా కూడాను చాలా ప్రేమ ఉంటుంది. కానీ సమయానికి ఆ యొక్క ప్రేమను చూపించలేకపోతారు. ప్రేమ చాలా వరకు కూడాను బయటికి పెట్టలేరు. మీరు వ్యక్తీకరించే స్వభావాన్ని కలిగి ఉండరు. కానీ లోపల చాలా ప్రేమ ఉంటుంది. కానీ ఈ రోజున ఇదంతా కూడాను మీ కుటుంబ సభ్యులకు సంతానానికి అవగతమవుతుంది. తత్ఫలితంగా ఊహించని విధంగా వారు మీతో చాలా వరకు కూడాను ఈ రోజున ప్రేమగా మాట్లాడతారు. ఇది మీకు చాలా వరకు కూడాను షాక్ కు గురి చేసే విషయంగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడాను భగవంతుని దయ అని చెప్పాలి. తులారాశి వారి జాతకులకు ఇంతటి మంచి సమయాన్ని భగవంతుడే కలగచేశాడు. కావున ఈ రోజు ప్రతి నిమిషాన్ని కూడాను సద్వినియోగపరచుకోండి. అంతా మంచే కలుగుతుంది. స్వార్థపూరితంగా అస్సలు నడుచుకోవద్దు. ఎదుటి వారి మాటలకు ప్రభావితం కావద్దు. చెప్పుడు మాటలను అస్సలు చెవికెక్కించుకోవద్దు. ఇలా మీరు ఉన్నట్లయితే గనక మీ యొక్క మానసిక స్థితి బాగుంటుంది. ఇలా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. మీ యొక్క మానసిక పరిస్థితి బాగుంటుంది. ఈ రోజున నిజం ఏమిటో అబద్ధం ఏమిటో కూడాను అవగతమవుతుంది. కావున ఒక్క నిమిషం ఆలోచించి ఏదేని నిర్ణయాలు తీసుకుంటే గనక అంతా మంచి కలుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.